అలా బస్సులో జర్నీ చేస్తుంటే ఈ చిన్న పాపతో మాకు కొంచెం సరదాగా అనిపించింది. ఎందుకంటే అది చేసే ప్రతి చేష్టలు కూడా చిన్నప్పుడు వీళ్ళు చేస్తున్నవే చూస్తున్నట్టు అనిపించింది. సిటీలోకి ఎంటర్ అయిపోయాం. ఇంకా బీచ్ అనగానే మా పిల్లలిద్దరికీ ఎక్కడలేని ఆనందం. వాళ్ళని ఎంత టైం అయినా బీచ్‌లో ఉంచేయొచ్చు. చాలా సరదా వాళ్ళకి. ఇంకా తర్వాత అక్కడ స్నానం చేద్దాం అన్నారు కానీ వాటర్ అంత బాలేదని చెప్పి జస్ట్ ఆడుకోవడం వరకే అలా ఆడుకొని కొంచెం టైం పాస్ చేసేసి వచ్చేసాం. వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఆర్టిస్టులు ఎన్ని ఏస్తున్నారో చూడండి. బీచ్‌లో సాయంత్రం ఎంత టైం అయినా ఉండాలనిపిస్తుంది. చాలా బావుంటుంది. దాంతోటి పౌర్ణమి కదా ఇంకా బావుంది. టైం ఉందని చెప్పి ఎగ్జిబిషన్‌లోకైతే ఎళ్ళాం. ఇక్కడ చూస్తే దొరకందంటూ ఏమీ లేదు. ఇంకా వాళ్ళని తీసుకుంటూ సైలెంట్‌గా ఎళ్ళిపోయాం. ఎందుకంటే ఉన్న వస్తువులు మళ్ళీ కొనాలి, చేయాలని చెప్పి పేచీ పెడుతుంటారు. వాటన్నిటిని తప్పించుకొని ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాం. ఇందులోకొచ్చాక టైం కూడా తెలీదు. చాలా ఐటెమ్స్ ఉన్నాయి. అలాగే ఫుడ్ గానీ, వెరైటీస్ గానీ, ఇంకా ఎగ్జిబిషన్‌లో పెట్టే చాలా ఐటెమ్స్ జెయింట్ వీల్ అట్లాంటి పిల్లలెక్కేవి చాలా ఉన్నాయి. ఎంట్రీ టికెట్‌తో మేము యమలోకంలోకైతే ఎళ్ళాము. ఇంక స్టార్టింగే వీళ్ళు ఇంకా వద్దు, వద్దు అని అన్నారు. కానీ ఒకసారి ఇవేం కాదు జస్ట్ బొమ్మలే అని చెప్పేసి తీసుకెళ్ళాం. లోపలికైతే ఎంట్రీ అయ్యాం. మాకేం అంత భయం అనిపించలేదు కానీ పిల్లలు మాత్రం చాలా జడిసిపోయారు. ఈ క్యూ లైన్‌లో అందరూ సిక్స్‌ల కోసం నిలబడినట్టు నిలబడ్డారు. ఇంక తర్వాత యమధర్మరాజుని చూస్తుంటే రియల్‌గా చూసినట్టు అనిపిస్తుంది. అక్కడ తను చెప్పే డైలాగులు కూడాను రియల్‌గా ఉన్నాయి. ఇంకా చిత్రగుప్తుని చిట్టా కూడా రాస్తూ ఉన్నాడు. ఇంక దాని తర్వాత ఇప్పుడు మనం చేసే పాప పుణ్యాలకి పైన వాళ్ళు శిక్షలేస్తారో లేదో తెలీదు గానీ, వీళ్ళని చూస్తే మాత్రం పిల్లలు చాలా అంటే చాలా జడుసుకున్నారు. వాళ్ళు చూడరు, మమ్మల్ని చూడనివ్వరు. అంటే బొమ్మలని చెప్పినా సరే వాళ్ళు ఇయన్నీ చూస్తూ ఉంటే చాలా భయపడ్డారు. వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పి వీటన్నిటిని ఫాస్ట్‌గా చూసుకుంటూ ఎళ్ళిపోయాం. నేను మాత్రం వీడియో క్యాప్చర్ చేయడం మాత్రం మానేయలేదు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే మనం పైకెళ్ళిన తర్వాత మన పాప పుణ్యాల్ని ఇలా చేస్తారా? మనకు తగ్గ శిక్షలు ఇలా ఏస్తారా? అని చెప్పేసి అనిపించింది. అన్నీ చూసుకుంటూ ఇంకెళ్ళిపోతున్నాం. తర్వాత ఎంత చూసినా సరే తరగటం లేదు. వామ్మో! ఇంత ఉన్నాయి ఏంటని చెప్పి ఇంక నెమ్మదిగా అలాగా చూసుకుంటూ బయటకైతే వచ్చేసాము. ఇక్కడితో అయిపోయింది అనుకునేలోపు ఇంకో ట్విస్టు అలా వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకే కొంచెం భయంలా ఉంటుంది. ఇంక పిల్లలు భయపడడంలో తప్పులేదనిపించింది. హమ్మయ్య! ఇక్కడితో అయిపోయింది అనుకున్నాం. తరువాత వచ్చింది స్వర్గం. ఇక్కడ మాత్రం కొంచెం ఫ్రీ అయ్యారు. భయం లేకుండా చూశారు. ఇంక తర్వాత ఇంకా బయటకొచ్చేసాము. ఇంకా అవి చూసి మా చిన్నోడు అది ఎక్కిపోతా, ఇది ఎక్కిపోతా అని చెప్పేసి ఇంకా ఏడుస్తూనే ఉంది. మనకింకా టైం అయిపోయిందని చెప్పేసి అలా ఒక రౌండ్ వేసుకొని చూపించాం. తర్వాత డీనో పార్క్‌కైతే ఎళ్ళాం. ఎంట్రీ అయ్యేటప్పుడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామని ఎక్సైట్‌తో ఫీల్ అయిన వాళ్ళు లోపలికెళ్ళిన తర్వాత వామ్మో! ఒకటే ఏడుపు. ఇవన్నీ సెన్సార్‌తో పనిచేస్తున్నాయి. మనం వెళ్ళేటప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి. తర్వాత ఆగిపోతున్నాయి. ఈ చీకటిని, ఈ జంతువుల్ని చూసి నిజంగా అడవిలోకి వచ్చేసామా అని చెప్పి ఇక్కడ కూడా భయపడ్డారు. ఇక్కడ పెట్టిన బొమ్మలు కానీ, ఈ లొకేషన్ గానీ మనం బయట ఎప్పుడు చూడలేమనుకోండి. ఇక్కడ మాత్రం చూస్తే నిజంగా